డిబేట్లు చూసి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. టీవీల్లో ఊకదంపుడు ప్రసంగాలు సవాళ్లు చూసి ఇంతకంటే పోటుగాడు దొరకడనుకొని కొలికిపూడి శ్రీనివాసరావుకు కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్నారు చంద్రబాబు. అదే కొలికిపూడి తిరువూరులో ఇప్పుడు అందరినీ కెలికి వదిలిపెడుతున్నాడు. కూటమి గెలిచిన 144 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇలాంటి తలకు మాసిన వ్యవహారాలు చంద్రబాబుకు ఎదురు కాలేదు. ఒక్క తిరువూరు పేరు చెప్తే మాత్రం పార్టీలో అందరూ అమృతాంజనం బాటిల్స్ అందుకుంటున్నారు. ప్రతిరోజు ప్రతి విషయానికి చెలరేగిపోయి సీఎం దగ్గర నుంచి అందరికీ తలనొప్పిగా మారిపోయాడు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. నేను చెప్పింది చేయకపోతే రాజీనామా చేసి పారేస్తా, ఏదో ఒకటి తేల్చుకొని చెప్పండి అంటూ 40 ఇయర్స్ చంద్రబాబుకే 48 అవర్స్ డెడ్ లైన్ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే కొలికిపూడి. చివరికి విసిగిపోయిన చంద్రబాబు ఎమ్మెల్యేను పిలిచి గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీలో అందరూ మనకి ఎలా తగులుకున్నాడేంట్రా నాయన, కోరి తెచ్చుకుని మనమే ఎదురు తన్నించుకుంటున్నామా అని చర్చించుకుంటున్నారు. ప్రతిసారి తిరువూరులో పార్టీకి సంబంధించి తలెత్తే వివాదానికి ఎమ్మెల్యే ప్రధాన కారణం కావడంతో సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2-3 సార్లు కొలికిపూడి తీరు మారుతుందని ఆశించిన ఆయన మరింత వివాదాస్పదంగా వ్యవహరించడంతో చంద్రబాబు కొలికిపూడితో తాడో పేడో తేల్చేయాలనుకున్నాడు. తిరువూరులో మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని కొలికిపూడి అల్టిమేటం జారీ చేయడం రాజకీయ చర్చకు దారితీసింది. కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. దీంతో పాటు కులానికి ఒక న్యాయం ఏంటని బహిరంగంగానే కొలికిపూడి చేసిన విమర్శలు పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు. ఒక గిరిజన మహిళ లోన్ అడిగినందుకు నువ్వు గాని మీ అక్క గాని లోన్ ఇస్తానన్న నాయకుడిని ఈ రోజు వరకు స్పందించలేదంటే ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా? కులానికి ఒక న్యాయమా? పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎమ్మెల్యే బహిరంగంగా మాట్లాడడం, పార్టీ అధిష్టానానికి డెడ్ లైన్ పెట్టడం, పార్టీపై నేరుగా విమర్శలు చేయడం అధిష్టానం సీరియస్గా తీసుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు, ఆయన వల్ల జరిగిన వివాదాస్పద ఘటనలు, పార్టీకి జరిగిన డ్యామేజ్, ఇలా అన్ని అంశాలపైన పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎంపీ కేశినేని చిన్ని కమిటీ చంద్రబాబుకి పరిస్థితి వివరించింది. తిరువూరు నియోజకవర్గానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి కొలికిపూడి శ్రీనివాస్ వల్ల తాము నియోజకవర్గంలో పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఆయనకి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే టీడీపీ శ్రేణులను కేడర్ను పట్టించుకోవడం లేదని, వైసీపీ నాయకులతో కలిసి పనిచేస్తున్నారని, కులాల వారీగా కేడర్ను విభజించి తమ మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని కొలికిపూడిపై ఫిర్యాదు చేశారు. నిజానికి కొలికిపూడి శ్రీనివాస్ ప్రజల్లో ఎప్పుడూ పనిచేయలేదు. టీవీ డిబేట్లో తెలుగుదేశానికి మద్దతుగా మాట్లాడుతూ చాలా ఆవేశంగా రచ్చిపోతూ ఉండేవారు. ఒకానొక సమయంలో రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానని టీవీ డిబేట్లోనే ఛాలెంజ్ కూడా విసిరారు. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో చెలరేగి మాట్లాడి జగన్ హయాంలో పోలీస్ కేసులను కూడా ఎదుర్కొన్నారు. ఈ పాపులారిటీని చూసి తొందరపడి చంద్రబాబు తిరువూరు టికెట్ కొలికిపూడికి ఇచ్చేశారు. ఆ తర్వాత కొలికిపూడిని గెలిపించే బాధ్యత ఎంపీ కేశినేని చిన్ని భుజాలకెత్తుకున్నారు. గెలిచిన రోజు నుంచి కొలికిపూడి రోజుకొక వివాదాన్ని తీసుకొచ్చి స్థానిక ఎంపీ కేశినేని చిన్నికి తలనొప్పి సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తిరువూరు అనేది వాళ్ళ సమస్య కాదు, వాళ్ళ పండగ వాతావరణం. తిరువూరు ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుంది, వారిని అడిగితే బాగుంటుంది. తిరువూరు అనేది అధిష్టానం చేతిలో ఉంది. తప్పకుండా వాళ్ళు ఏదైనా మంచిగా అందరినీ కూర్చోబెట్టి సమస్యని, కుటుంబంలో విభేదాలు చాలా ఉంటాయి, కుటుంబంలో కూర్చుని పరిష్కరించుకుంటే సమస్యలు కొలిక్కి వస్తాయి. తప్పకుండా అధిష్టానం ఆ దిశగా ప్రయాణిస్తుంది. ఇప్పుడు చివరికి అది చంద్రబాబును ఛాలెంజ్ చేసే స్థాయికి చేరిపోయింది. అందుకే ఇక ఉపేక్షించకూడదని కొలికిపూడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ప్రస్తుతానికి కొలికిపూడి నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఎప్పుడు ఏ తలనొప్పి తీసుకొస్తాడని భయపడుతున్నారు
టీడీపీ నాయకులు. అందుకే ఎమ్మెల్యే పవర్ తగ్గించడానికి తిరువూరుకు ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని పార్టీకి తీసుకొస్తే కొలికపూడిని అదుపులో పెట్టొచ్చని అధిష్టానం భావిస్తోంది.